కానీ మీరు నన్ను నిజం చెప్పమని అంటున్నారు. ఆ విజయాంబిక నన్ను ఊరుకుంటుందా? అప్పుడే నా భార్యను, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తే తోచని పరిస్థితిలో నేను ఆ విధంగా నాటకం ఆడాల్సి వచ్చేది. ఈరోజు మేం నీకు సపోర్ట్గా ఉంటాము. మీరు ఎలాగైనా మీరు వచ్చి మా నాన్న ముందు సాక్ష్యం చెప్పండి. మా అమ్మ జీవితాన్ని కాపాడండి. చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళు మేమిలా ఉండాలో ఒక్క క్షణం మీకు మీరే ఆలోచించుకొని ఉంటే మంచిది. మీకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా అని ఈ విధంగా అనగానే ఇక అలానే బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతాడు. సరే అమ్మా, తప్పకుండా నేను మాత్రం నిజమేంటో చెప్పి తీరుతాను. ఎవ్వరు ఆపినా కూడా నేను ఆగను అనే విధంగా అనగానే ఇక ఆ మాట విన్న రూప కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి దీపక్ వస్తాడు. అప్పుడు దీపక్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి రేణుక, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నావు? అవును, ముఖ్యమైన విషయమే నీతో మాట్లాడాలి. ఇప్పుడు మేము చెప్పే మాట వింటే నువ్వు ఖచ్చితంగా షాక్ అయి తీరుతావు. ఏంటి, నేను షాక్ అయి తీరుతానా? ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు రేణుక అనే విధంగా అనగానే వెంటనే నీకు రోహన్ తెలుసా అనే విధంగా అనగానే ఆ రోహన్ పేరు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవును, అతను ఇక్కడ ఉన్నాడు కదా, సాక్ష్యం చెప్పడానికి వస్తానని కూడా అన్నాడు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు కానీ సాక్ష్యం చెప్తే ఇక అందరూ ఒకటైపోతారు. మరిప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు దీపక్? ఏముంది, ఆ రోహాన్ని కిడ్నాప్ చేయాలి. అక్కడకు వెళ్ళక ముందే ఆపి తీరాలి. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఏం చేయదలుచుకుంటున్నావు? అప్పుడు వెంటనే దీపక్ ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇదేదో మంచి ఐడియాలా ఉంది. నువ్వు చెప్పినట్టుగానే అలాగే చేద్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మరోవైపు రూప రోహన్తో ఇలా చెప్తూ ఉంటుంది, మేము కార్ తీసుకొని వస్తాము, మీరు త్వరగా రెడీ అయి ఉండండి. సరే అమ్మా, మీరు త్వరగా వచ్చేసేయండి అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అప్పుడు వెంటనే రూపరాజు ఇద్దరు కలిసి కార్ తీసుకొని వస్తూ ఉండగా దానికంటే ముందు దీపక్ కారు ఆగుతుంది. అప్పుడు రేణుక దీపక్లు రోహాన్ని చూస్తారు. రోహాన్ని గట్టిగా పట్టుకొని కార్లో కూర్చోబెడతారు. ఎవరు మీరు? ఎవరు నన్ను ఎందుకు ఇలా కిడ్నాప్ చేస్తున్నారు అని గట్టిగా రోహన్ అరుస్తూ ఉంటాడు. అదే సమయానికి రూప చూస్తుంది. రాజు, అటు చూడు రాజు, ఆ రోహన్ మన కార్లో కదా రావాలి, మరి ఆ కార్లో వెళ్తున్నాడేంటి? అవునమ్మాయి గారు, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ కార్లో ఎక్కడికి వెళ్తున్నట్టు? అదే రాజు, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ కార్ని ఫాలో అవుతూ వెళ్తే మనకు తెలుస్తుంది కదా అమ్మాయి గారు. అవును రాజు, త్వరగా పోనివ్వు రాజు అని రూప అంటూ ఉంటుంది. ఇక రేణుక మాత్రం దీపక్, అదిగో వెనుకాలే రాజు కారు వస్తుంది, నేను కూడా చూశాను రేణుక, కాబట్టి త్వరగా పోనివ్వు. వాళ్ళకి మనం అడ్డంగా దొరికామంటే ఇక అంతే సంగతి అనే విధంగా అంటూ వెంటనే దీపక్ అలా వేగంగా నడుపుతూ ఉంటాడు. అదే సమయానికి అనుకోకుండా ఒక్కసారిగా దీపక్ కార్ ఆగిపోతుంది. ఏమైంది దీపక్, వాళ్ళు వస్తున్నారు. అవును దీపక్, త్వరగా పోనివ్వు. ఎందుకు ఆపావు? పెట్రోల్ అయిపోయినట్టుంది అని అనగానే ఒక్కసారిగా రేణుక గౌతంలో ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా? ఏముంది, వీడిని ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి. మరి పద, ఇంకా ఆలస్యం చేస్తూ ఏం చూస్తున్నారు? ఆల్రెడీ అదిగో వచ్చేశాడు. అప్పుడు వెంటనే అతన్ని పట్టుకొని క్రిందికి దిగుతూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా రూపరాజు చాలా దగ్గరికి రాగానే వెంటనే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగానే రూపరాజు రోహన్ని పట్టుకుంటారు. ఏమైందండి, అసలు వాళ్ళు ఎవరు? ఏమో అమ్మా, తెలీదు. మీరు వస్తున్నారని వాళ్ళకు తెలిసి వెంటనే మీకు చిక్కకుండా వెళ్ళాలని అనుకున్నారు.
కానీ అసలు విషయం ఏంటంటే అందులో పెట్రోల్ అయిపోవటం వల్ల కార్ ఆగిపోయింది. నన్ను తీసుకొని వెళ్ళాలని అనుకున్నారు. కానీ మీరు దగ్గరగా రావడం వల్ల నన్ను తీసుకొని వెళ్ళలేకపోయారు. సరే రాజు, ఇది కూడా ఒక అంతకు మంచిదైంది. ఇప్పుడు మనం మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి రాజు. అవునమ్మాయి గారు అని రాజు అంటూ ఉంటే, మరోవైపు మాత్రం ఇప్పుడు ఎలా దీప చేతికందిన అవకాశం చేయి జారిపోయింది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం వెంటనే అక్కడ అమ్మకు చెప్పాలి అని అంటూ దీపక్ వెంటనే విజయాంబికకు ఫోన్ చేస్తారు. రేయ్ చెప్పరా, వాడిని తీసుకుని వస్తున్నారా? అమ్మ, బై మిస్టేక్లో పెట్రోల్ అయిపోవటం వల్ల, కారు ఆగిపోవటం వల్ల మేము వదిలేసి రావటం జరిగింది. ఆ మాట విన్న విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఇప్పుడు నేనే ఇదంతా చేశానని నా తమ్ముడికి కానీ తెలిస్తే ఇక అంతే సంగతి. ఇప్పుడు ఎలా మమ్మీ? అక్కడికే తీసుకుని వస్తున్నారు మమ్మీ. సరే, నేను చూసుకుంటాను. మీరు ముందు అక్కడి నుండి బయలుదేరండి. సరే మమ్మీ అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయడం జరుగుతుంది. ఎలాగో నా తమ్ముడికి వచ్చి నిజం ఆ రోహన్ చెప్పకముందే నా తమ్ముడిని నేను పైలోకానికి పంపిస్తే అప్పుడు ఎలాంటి బాధ ఉండదు కదా అని మనసులో అనుకుంటూ వెంటనే విజయాంబిక ఇంజెక్షన్లో విషాన్ని తీసుకొని వస్తుంది. ఇక అదే సమయానికి విరూపాక్షికి ఫోన్ రావడంతో విరూపాక్షి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విజయాంబిక ఇదే సరైన సమయం అని అనుకొని వెంటనే సూర్యప్రతాప్ ఉన్న రూమ్కి వెళ్తూ ఉంటుంది. కానీ అంతలో సుమా చంద్ర అటుగా కూర్చొని ఉండడాన్ని చూసి ఇప్పుడు నేను ఇలా వెళ్ళలేను అని అనుకుంటూ కిటికీ దగ్గరగా ఉన్న ఫ్లూయిడ్ బాటిల్లో ఇంజెక్షన్ చేస్తుంది విజయాంబిక. పాపం తమ్ముడు, నువ్వు ఇంకొద్ది సేపట్లో ప్రాణాలు వదలబోతున్నావు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా వెంటనే విజయాంబిక ఏం తెలియనట్టు అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అంతలో విరూపాక్షి విజయాంబిక వెళ్ళడాన్ని చూసి ఏం జరుగుంటుంది? ఆ విజయాంబిక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఏదో చేసిందని నా మనసు చెప్తుంది. అసలు ఏం చేసుంటుంది అని దీర్ఘంగా విరూపాక్షి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉండిపోతుంది. అదే సమయానికి సూర్యప్రతాప్లో ఎలాంటి కదలికలు కనిపించవు. ఒక్కసారిగా బెడ్ నుండి క్రింద పడిపోతాడు. విరూపాక్షి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. సూర్యప్రతాప్ నోట్లో నుండి నురుగలు రాగానే సూర్య అని గట్టిగా అరవగానే వెంటనే సుమా చంద్ర ఇంట్లో అందరూ వస్తూ ఉంటారు. అదంతా చూసిన విజయాంబిక చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.